పార్లమెంట్ లైబ్రరీ హాల్లో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతోంది. ప్రధాని సహా ఎన్డీఏ పక్షాల ఎంపీలందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానికి ఎంపీలంతా ఘన స్వాగతం పలికారు. ఎన్డీఏ ఎంపీలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ఈ సమావేశంలో ప్రసంగిస్తారు. పార్లమెంట్ లైబ్రరీ హాల్లో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతోంది. ప్రధాని సహా ఎన్డీఏ పక్షాల ఎంపీలందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానికి ఎంపీలంతా ఘన స్వాగతం పలికారు. ఎన్డీఏ ఎంపీలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ఈ సమావేశంలో ప్రసంగిస్తారు. పార్లమెంట్ లైబ్రరీ హాల్లో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతోంది. ప్రధాని సహా ఎన్డీఏ పక్షాల ఎంపీలందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానికి ఎంపీలంతా ఘన స్వాగతం పలికారు. ఎన్డీఏ ఎంపీలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ఈ సమావేశంలో ప్రసంగిస్తారు. పార్లమెంట్ లైబ్రరీ హాల్లో జరిగే ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, 2014 తర్వాత బీజేపీ నేతృత్వంలో 3 సార్లు ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా తొలి 2 సార్లు అంటే 2014, 2019లో బీజేపీ తనంతట తానుగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యాబలంతో బలంగా ఉన్నప్పటికీ కూడా మూడోసారి బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా ఇది కేవలం ప్రధాన భాగస్వామ్య పక్షాలైనటువంటి జేడీయూ, తెలుగుదేశం పార్టీ లాంటి తదితర చిన్న చిన్న పార్టీల యొక్క మద్దతుతో భాగస్వామ్య పక్షాలతో మనుగడ సాగిస్తుంది ఈ ప్రభుత్వం. ఇదే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గతంలో ఎన్నడూ లేని రీతిలో అసాధారణంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు చెందినటువంటి ఎంపీలందరితో కూడా తొలిసారిగా 18వ లోక్సభ సమావేశాల సందర్భంగా సమావేశమవుతున్నారు. ఈ సమావేశంలో ఇదంతా కూడా ముందస్తు ప్రిపరేషను. నిన్న రాహుల్ గాంధీ పెద్ద స్థాయిలో వేడి పదజాలంతో ప్రధాని మోడీ అదేవిధంగా అధికార బీజేపీ పార్టీపై విరుచుకుపడినటువంటి రాహుల్ గాంధీకి మధ్యలో పలు సందర్భాల్లో జోక్యం చేసుకొని తాను ప్రధానమంత్రి సమాధానం ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు సాయంత్రం 4 గంటలకు పెద్ద ఎత్తున ప్రతి అంశానికి సంబంధించి కూడా రాహుల్ గాంధీ చేసినటువంటి విమర్శలకు ధీటుగా సమాధానం ఇస్తారని చెప్పి బీజేపీ వర్గాలు చెబుతున్న నేపథ్యంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు చెందినటువంటి ఎంపీలందరితో కూడా సమావేశమవుతున్నారు. ఇదంతా కూడా ఇదొక ప్రిపరేషన్ లాంటిది. సభలో తాను చేసే ప్రసంగానికి మద్దతుగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ముందుగస్తుగానే ఎంపీలకు వివరించడం, రాహుల్ గాంధీ ఏ రకంగా ప్రతిపక్ష నాయకుడి హోదాలో చేసినటువంటి విమర్శలకు ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి సమాధానాలు చూచాయిగా ఈ సమావేశంలో చెప్పడంతో పాటు వారందరి యొక్క కాన్ఫిడెన్స్ను, వారి యొక్క విశ్వాసాన్ని చూరగొనేందుకు గాను ఈ ప్రిపరేషన్గా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం 9:30 గంటలకు సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో ప్రధాని మాట్లాడతారు. తను ఏం చేయబోతున్న అంశాన్ని ముందస్తుగానే తెలియచేయడం జరుగుతుంది. సభలో దీనికి సంబంధించి విస్తృత స్థాయిలో సమాధానం ఇవ్వబోతున్నారు. ప్రధానంగా రాహుల్ గాంధీ చేసినటువంటి విమర్శలు హిందుత్వం పేరుతో హింస, అదేవిధంగా అగ్నివీరు పథకం యొక్క వైఫల్యం, దాంతోపాటు రైతులకు కనీస మద్దతు ధర, చట్టబద్ధత లేకపోవటం, దాంతోపాటు అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంలో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఏమాత్రం కూడా పాల్గొనే అవకాశం లేకపోవటం, అదానీ, అంబానీ లాంటి ప్రముఖులకు మాత్రమే ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు అవకాశం రావటం, ఇలాంటి అనేకమైనటువంటి అంశాలను చాలా వేడి పదజాలంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీను అదేవిధంగా అధికార బీజేపీ, ఆర్ఎస్ఎస్ ముగ్గురుపై కూడా పూర్తి స్థాయిలో విరుచుకుపడినట్టు రాహుల్ గాంధీకి ఈరోజు ప్రధానమంత్రి తీవ్ర స్థాయిలో అదే స్థాయిలో రాహుల్ గాంధీ చేసినటువంటి విమర్శలకు సమాధానం ఇవ్వబోతున్నారు. అదేవిధంగా రాజ్యసభలో కూడా నిన్న అదే తీరులో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే కూడా ప్రధాని ఎన్నికల ప్రచార సందర్భంగా విద్వేషపూరితమైన ప్రసంగాలతో ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారంటూ చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా దుమారం చెలరేగింది. దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి జేపీ నడ్డా కూడా పెద్ద స్థాయిలో
మల్లికార్జున ఖర్గే చేసినటువంటి విమర్శలను ఖండించడం జరిగింది. అదేవిధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇతరత్ర అనేక మంది మంత్రులు కూడా రాజ్యసభలో కూడా ఖర్గే విమర్శలను కూడా తప్పుపట్టారు. ఆ మేరకు పార్లమెంట్ సమావేశాల్లో ఈరోజు ప్రధానమంత్రి ఇచ్చే సమాధానం సాయంత్రం 4 గంటలకు ఇచ్చే సమాధానం, రేపు రాజ్యసభలో ప్రధానమంత్రి ఇచ్చే సమాధానంతో ప్రతిపక్ష నాయకులు చేసినటువంటి విమర్శలకు ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి సమాధానాలు ఏమిటి అన్నది చాలా స్పష్టంగా తెలియబోతుంది. ఆ మేరకు ప్రధానమంత్రి ముందస్తుగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీలతో సమావేశమయ్యి తాను ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి సమాధానాలు చూచాయిగా ఈ సమావేశంలో చెప్పబోతున్నారు. మరి కొద్దిసేపట్లోనే 11 గంటలకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. చర్చ జరిగిన తర్వాత చర్చలో పాల్గొన్న అనేక పార్టీలు కూడా ఇంకా ఉన్నాయి. కాబట్టి సాయంత్రం ప్రధానమంత్రి ఇచ్చే సమాధానమే చాలా కీలకం కాబోతుంది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.